హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ ఆంధ్ర రుచి తెలంగాణ ఘాటు. ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది హుషారైన ఊరు మన పామూరు. మా వాళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అందుకో అంటున్నారు. అందుకే లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. అసలు నా పద్ధతి ఏంటి అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అని. ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పద్ధతి మార్చుకున్నాం. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఏదో ఒకటి పెట్టాలి. పాపం గెస్ట్లు తేజ గారు, లక్ష్మి గారు, స్వప్న గారు చాలా కష్టపడి రెడీ అయ్యి మేకప్ అయ్యి వచ్చినందుకు ఏదో ఇవ్వాలి కదా అని అనిపించింది అనమాట. బాగుంది, చాలా బాగుంది. సరే, ఆ పిన్ని మాట ఆ సిస్టర్ మాట విని నేను కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథులుగా భావించి వాళ్ళకి సదుద్దేశంతో సత్కార ఘనకార్యాలు పానీయాలు ఇవ్వాలి అనుకున్నాను అనమాట. హ్యాపీ అయితే థ్యాంక్ యూ అంట. మిగతా వాళ్ళకి మైక్ లేదు కాబట్టి వాళ్ళ నవ్వులో తెలుస్తుంది ఎంత ఆనందమో. ఈ ఆనందం కాసేపు ఉండాలని కోరుకుంటూ ఎవరక్కడ రండిరా. ఓకే, రెడీ? 3 మొత్తం తాగేయాలి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. అసలు అతిథులకి సత్కారం చేయడం న్యాయం కదా? రాగు మొత్తం నా ఇంటికి రండి, అసలు సత్కారం మామూలుగా ఉండదు. మా ఇల్లు లేదు, మీ ఇల్లు లేదు. తాగు. పుల్లగుంది సార్. నా మనసు తియ్యి ఉంటది. అయ్యోయ్యో ఈ సిస్టర్ చూసావా, అసలు బాటమ్ సిప్ ఎత్తింది దించకుండా తాగేసి అలా తాగాలి. నువ్వు తాగావా? సార్ అలా కాదు సార్, దీనిలో కొంచెం వాటర్ వేసి కొంచెం పంచదార వేసి. నువ్వు ముందు తాగా, తర్వాత వాటర్ వేసి పంచదార వేసి. రెడీ, యాక్షన్. 3, 2, 1 గో. బాటమ్ సిప్ తాగాలి, అసలు ఉంచకూడదు. రెడీ? బాగా కాంపిటీషన్ మనం. వేసే సార్, మా ఇంట్లో గెస్ట్లు వస్తే ఇలా ట్రీట్మెంట్ చెయ్యండి సార్. మేము అసలు చూసావా, గ్రేట్. చాలా బాగుంటది. మా ఇంట్లో రాగానే స్వీట్ ఇస్తాం, మీరేమో లెమన్ ఇచ్చేసి మమ్మల్ని బాగా అంటే ఆరోగ్యపరంగా లోపల యాసిడ్ వెళ్ళి వచ్చే డైలాగ్ కూడా మర్చిపోతున్నాం సార్, లోపల గొంతు పని చేయట్లేదు. అసలు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఎగ్జాక్ట్లీ ఓ సింగర్ మాట్లాడినట్టుంది. మాట్లాడండి. కోయిలకు ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడైతే ఎంత బాగుందో. ఈ గొంతుతో మీరు బావగారిని ఒకసారి ఏమండి అని పిలవండి. ఏమండి, మెల్లగా చెప్పు. పేరేంటి? పవన్ గారు. ఏమండి పవన్ గారు. గారు ఎందుకులే. సార్, ఇంట్లో మా మామయ్య గారు అందరు చూస్తారు సార్ ఈ ప్రోగ్రామ్ తర్వాత. ఆ మామయ్య గారు చూడండి, అస్సలు మిస్ కాకుండా మధ్యాహ్నం 12 గంటలకి. రెడీ? ఒరే పవన్, నువ్వు నాకు నచ్చావురా. మొత్తం కలిపి చెప్పు, గ్యాప్ లేకుండా. ఒరే పవన్, నువ్వు నాకు నచ్చావురా. ఆహా, ఎంత బాగుందో. ఇంటికి వెళ్ళాక వడ్డానం రెడీగా ఉంటది. ఐరన్ తోనా సార్ మాది, ఎందుకంటే ఐరన్ షాపే. ఐరన్ దేంతో చేయించామా అనేది కాదు బావగారు, మీరు ఐరన్ తో అన్న చేపించండి. కానీ అది మొయ్యాలి కదా సార్. బావగారు ప్రేమగా ఇచ్చింది మొయ్యలేనంటావా? ఎంత మాట. ఓకే, ఏం పేరు బావగారి పేరు? పవనా? ఏమని పిలుస్తావు ముద్దుగా? చిట్టి. చిట్టి ఎప్పుడైనా చిట్టీలు రాస్తాడా లేదా? లేదు సార్, తను బాగా చదువుకుంటాడు, చిట్టీలు ఏం రాయడా. ఆ చిట్టీలు కాదు, నీకు లవ్ చిట్టీలు. లవ్ చిట్టీలే సార్. లేదు సార్ అసలు. అప్పట్లో కూడా లేదా? అప్పట్లో కూడా లేదు. ఇప్పుడు రాయమను. ఇప్పుడు దేనికి సార్? 15 ఏళ్ళు అయిపోయాక మా పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. పిల్లల బాధ పిల్లలదే, ఎక్కడ పోతారు? అది చూసేటప్పటికే 24 hours అయిపోతుంది. ఇంక మేము రాసుకోవడానికి ఎక్కడ సరే, టైం ఉంది? 23.5 hours పిల్లలకి ఇచ్చి ½ an hour లో బావ మీకు లెటర్ రాయాలి, మీరు బావ గారికి ఒక లెటర్ రాయాలి. సరే, ఇప్పుడు రాద్దాం. ఓకే, రెడీ? ఏమని స్టార్ట్ చేద్దాం? ముందు మీరు చెప్పారు కదండి సార్, ఒరే పవన్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ప్రియాతి ప్రియమైన నా ఒరే పవన్ కామా, మీ కుశలం నేను ఆశిస్తున్నాను. ఓయమ్మో, ఇదేం సాంగ్. మీ కుశలో నేను ఆశిస్తున్నాను చొక్క. అంటే నేను మా పుట్టింట్లో ఉన్నాను కదా సార్, మరి ఎలా ఉన్నారో నేను తెలుసుకోవాలి కదా. తెలుసుకో. మరి
తింటున్నారా లేదా ఇంతకి నేను లేనని చెప్పేసి బెంగ పెట్టుకుంటున్నారా? ఆయన హ్యాపీగా ఉన్నారు నువ్వు లేవని. అక్కడ ఫుల్ బ్యాచులర్ పార్టీ జింక జరుగుతుంది. కానీ వీడియో కాల్ చేసి నేను చూస్తాను సార్ ఏం చేస్తున్నారా లేదో. అప్పుడు బయటకు వస్తాడు. లేదు లేదు నేను అన్ని రూమ్స్ చూపించుకుంటాను చేసి మరి. తరతరాలుగా యుగ యుగాలుగా మీ ఆడోళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. బాత్రూమ్ లో ఉంటే టవల్ కట్టుకొని రమ్మంటాను సార్. ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్ మనకి? ఎక్కడ హనీమూన్? స్కూల్ మన సిమ్లా మనాలి. ఆగా ఇక్కడ హనీమూన్ అడిగితే అక్కడ చెప్తుంది ఏంటి? ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మాత్రం ఒకటే హనీమూన్ ప్లేస్ కి వెళ్తారా? యామి టైమింగ్ రా సచ్చినాడా. స్వప్న గారు జ్యూస్ తాగి బాగుంది బాలేదు కూడా చెప్పలేదు. చాలా బాగుంది. మీకోసం ఇంకో పెద్ద గ్లాస్ రెడీ చేయించమన్నా. ఎందుకు నా కోసం? ప్రేమగా నేనే మీ చెల్లి- మీకోసం బంపర్ ఆఫర్ ఇస్తే ఆ బంపర్ ఆఫర్ మళ్ళీ మాకు వద్దమ్మా. సరే స్వప్న గారు గొబ్బెం పేరేంటి ఎంతకి? స్వప్నే. నువ్వు స్వప్నలే. సుధీరుడు అయ్యయ్యో ఎక్కడ దొరికిండు ధీరుడు? కనిగిరిలో దొరికాడు. నేనేమో రాజమండ్రిలో గోదావరి దగ్గర తిరుగుతూ హాయిగా ఉండేదాన్ని. అంత దూరం ఎందుకు వచ్చావు? మనసు లాగి ముడేసి లవ్వా? అరేంజ్డ్ తర్వాత లవ్. ఓహో పెళ్లి చూపుల్లో చూడగానే పడ్డావు. తొలి చూపులోనే తొలి చూపులోనే. ఆయనకు కూడా అంతేనంట లేకపోతే నువ్వు పడితే ఆయన పడాల్సి వచ్చిందా? ఆయన ఇంకా అప్పటి నుంచి ఒకటే డైలాగ్, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో గొబ్బెమ్మన్రా అనుకుంటూ తిరుగుతున్నాడంట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. కావాలని ప్యాడ్ లో పడ్డం ఉంటుంది చూసారు. ఇదే కోరి కోరి. పేడలో ఏది పడదండి. మెరుపు వచ్చి పడిందంటే బంగారం అవుతుందండి. అక్కడ ఆ మెరుపుని నేను మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. పెళ్లి చూపుల్లో చూడగానే ఆయనకు నచ్చలేదంట కదా పాపం. అవును రెండోసారి చూసాను నన్ను. మీకు అసలు తెలియదు ఆ విషయం. ఇట్స్ అమేజింగ్. అంటే మళ్ళీ చూడాలనిపించి అలాగ కారణం చెప్పి వచ్చాను. మళ్ళీ చూడాలనిపించి కాదు ఇంట్లో ఓ ఫోర్స్ భరించలేక సర్లే పదా అని. అప్పటికే ఆయన హీరోయిన్ ప్రేమించారు. నీకు ఆ విషయం తెలుసా? అవునవును ట్రైన్ లో ఏం మాయ చేసావే సినిమా అక్కడ రిపీట్ అయ్యిందనమాట. జస్ట్ మిస్ అక్కడ నేను గెట్టిన్ అయ్యాను. నేను జస్ట్ ఇంటికి అలిగిపోతుంది ఏంటండి జరిగింది మీరు యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నారు. మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలి మరి ఇక్కడ. అవునా? నేను బ్రహ్మానందం గారిలా ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసేస్తా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసా. లేదంటే సత్సంగ్ స్టార్ట్ చేస్తా. బాబా బంపిక్ అందరం కూర్చుంటాం. క్యూ కేక స్వామి రంగ సిస్టర్ ఒకవేళ నేను బాబా బంచిక్ అయ్యాను అనుకో, ఈ బాబాని ఏం వరం కొడతావు? స్వామి ఆ, ఈ భక్తులని ఆ. ఎప్పుడు ఎల్లవేళలా అలా అడుగు, ఏమన్నా అడుగు, బంగారం ఇవి అలాంటివి ఏమన్నా. బంగారం అవన్నీ నేను బావని అడుగుతాను. తమ్ముడిని ఎందుకు అడుగుతాను? నేను ఇప్పుడు తమ్ముడు కాదు బాబా బంచిక్. ఆ బాబా బంచిక్ కదా. అయితే చాలా లిస్ట్ ఉందే అయ్యో. చాలా లిస్ట్ ఉందే అయ్యో. వద్దులే అయితే క్యాన్సిల్. వద్దులే అయితే క్యాన్సిల్. చాలా లిస్ట్ ఉందంట అమ్మా. ఏదో ఒక కోరిక అడిగితే ఏదో అలా అడుగుతాం కానీ లిస్ట్ మొత్తం తెచ్చి ఇలా ఒక్కటి వదులుతావేంటి? ఆపేస్తే వాళ్ళు అసలు ఆడవాళ్లే కాదు. అంటే కొంపదీసి ఆ లిస్ట్ లో కేజీ కందిపప్పు, 5 కేజీల మినపప్పు ఇవి అది కూడా. రేషన్ షాప్ కి పెట్టేసుకుంటాము. మిమ్మల్ని ఎందుకు అడుగుతాము? అమ్మయ్య బతికించింది. వడ్డానం, కాసుల పేరు, 7 వారాల నగలు, కారు, Cancel. ఫ్రిడ్జ్ ఇవన్నీ తీర్చగలవా చెప్పు బాబా. వద్దులే బాబా. రోజు భక్తురాలు నేను. ఏం చేస్తారు బావగారు? ఐరన్ షాప్. అచ్చచ్చచ్చచ్చా బరువైన షాపు. కానీ తేలిగ్గా మోసేస్తాడు. సరే ఒక టంగ్ ట్విస్ట్ ఆడదాం, జాగ్రత్తగా వినండి. ఓకే. చెరువులో చెట్టా పట్టాలు వేసుకుని చెంగు చెంగున ఎగురుతున్న చేపలు అరుపులతో ఆర్తనాదాలతో అక్కడి వరకే హడలిస్తున్న అయిపోయింది. పాపలు. ఆగు మొత్తం చెప్పనే బా. చెరువులో చెంగుమంటూ దగ్గర నా బుర్ర అయిపోయింది. చెరువులో చెట్టా పట్టాలు వేసుకుని చెంగు చెంగున ఎగురుతున్న చేపలు. అంతవరకు చాలు భార్గవ్. చెప్పు చెప్పు. చెరువులో చెట్టా పట్టలు వేసుకుని చెంగుమంటున్న భామలు బామలా? చేపలు. వాయమ్మ బామలు తీసుకెళ్లి చెరువులో కలిపిందండి. మరి మేము భామలు సత్యభామలకు వచ్చా అదే మైండ్ లో ఉంటుంది. అక్కడే ఉన్నావు. ఒకవేళ చెట్టా పట్టాలు వేసుకొని బావా ఇంకో లేడీ చెట్టా పట్టాలు వేసుకొని నీ కళ్ళ ముందు కనిపించారు అనుకో, చెరువులో తోసాడు వెంగ్. వామ్మో ఇంత డేంజర్ గా. అప్పుడు వస్తే టంగ్ టెస్ట్. అచ్చా. ఇది అప్పుడు వస్తుంది. ఏంటి థ్యాంక్స్ కూడా చెప్పవా? అదిరిపోయి చూసిస్తే. మీరుండండి అలానే మా ఇంటికి వస్తారు కదా ఆతిథ్యం ఏంటో చూపిస్తా. మీ ఇంటికి వస్తే నేను బావా నేను మాట్లాడుకుంటాం.
ఆయన ఏదో ఆర్డర్ చేస్తాడు తెచ్చిపించుకుంటాం కూర్చుంటాం తింటాం అంతే కలిపి ఇద్దరికి సర్దేస్తా పనిలో పని కక్ష కూడా సెటిల్ అయిపోద్ది సార్. సర్దేస్తావా ఏం సర్దేస్తావు మరి ఎప్పటి నుంచో ఉంటాయి సార్ పాత బాకీలని అయినా తీర్చొద్దా ఏంటి? బావకి సర్దాల్సిన బాకీలు కూడా ఉన్నాయా? ఖచ్చితంగా పాప ఆయన మెడలో ఉండేదే వాళ్ళకి సార్. మెడలో అంత పెద్ద నెక్లెస్ కొన్నాడు మన బర్త్డేకి, ఆ పెళ్లి రోజుకి ఏమో ఇంత సార్ పెద్ద ఇది ఎప్పుడో కొనిచ్చాడు సార్, ఇప్పుడు కాదు, ఈ మధ్య కొనిలేదు, అందుకే సర్దేస్తారు నా. అంటే మోదీ గారు కొనొద్దన్నారు బంగారం. అబ్బా లాస్ట్ ఇయర్ చెప్పారు మోదీ గారు, ఇయరేగా చెప్పింది. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ సార్, తర్వాత లవ్ చేయాల్సి వచ్చింది. మరి బోల్డ్ అంత ప్రేమ ఇస్తున్నాడు కదా, ఇంక బంగారం ఎందుకు వద్దనొచ్చు కదా. అవునా? ఆ. నేను ఎప్పుడు కొలవలేదు సార్, కొలుచుంటే బాగుండేది మీకు ఎక్కువ చెప్పేది. ప్రేమను కొలిసేవాడు ఎవడో లేడు, ఇప్పుడు ఎప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కొలిపించాలి ఆ ప్రేమ? మరి మీరు బోల్డ్ అని ఎట్లా చెప్పారు సార్? అంటే బోల్డ్ ఎక్కడ బావ ఎక్కడ దొరికాడు? ఎక్కడ దొరికారంటే మా ఎదురింటి ఆంటీ వాళ్ళు ఉంటే పాపం నేనేదో మంచమ్మాయిని అని చెప్పి వాళ్ళ బంధువులని చెప్పి తీసుకొచ్చేసారు. అసలు ఆంటీ పేరేంటి? కాంతం. కాంతం ఆంటీ ఇక్కడికి వచ్చిందా? రాలేదు. తీసుకెళ్లి రౌండ్ చేసేస్తాను నేను బావ కలిపి. నేనేం చేసా? మరి ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుని హ్యాపీగా హైదరాబాద్ లో ఉండాల్సిన మా బావని తీసుకెళ్లి ఆ కాంతమ్మ ఆంటీ నిన్ను అంట కలిపింది. ఆ మాట మా ఆయన్ని చూసి చెప్పండి, ఆ మాట మా ఆయన్ని చూసి చెప్పండి. ఎక్కడ ఏం పేరు బావగారు పేరు? చైతన్య. చైతన్య? అసలు చైతు బావా ఓ నాగ చైతన్యలో ఉండేవాడు, ఇప్పుడు చూసావా ఎలా అయ్యాడో? అది మాత్రం ఆలోచించాల్సిన విషయమే సార్, నన్ను చేసుకునే ముందు అట్లే ఉండేవాడు, ఇప్పుడే అలా అవ్వలేదు, అజిత్ లాగా అయిపోయాడు. ఇప్పుడు అజిత్ అంటే అజిత్ గారు గ్లామర్ గానే ఉంటారు, జుట్టు ఒక్కటే అజిత్ లాగా అయిపోయింది. అయ్యయ్యో ఇదంతా కాంతమ్మ ఆంటీ చేసిన పని. అసలు 50 సంవత్సరాలు రావాల్సిన తెల్ల జుట్టు ఇప్పుడే వచ్చింది మా బావకి. అదండి అడిగాను సార్, నీ గురించి ఆలోచించింది వచ్చిందని అన్నారు. నా గురించి ఏం ఆలోచిస్తారో అర్థం కాలేదు సార్ ఎంతసేపటికి. సరే ఒకటి ఇంట్రెస్ట్ ఆడదామా? తప్పదా? తప్పదు, జాగ్రత్తగా విను. కనిగిరి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న కొత్త అల్మారా కోడి కుయ్యకు ముందే అల్మారాలోకి దొరికింది కొంటి కాశ్మోరా. సార్ కోటి పెట్టొచ్చు కదండి సార్, ₹1,00,00,000 అల్మారా ఎందుకు సార్? ఆ కోటి కొన్నాం, దానికి అల్మారాకి వజ్రాలు బంగారం ఉంది. అవునా? సార్ ఎక్కడుందో చెప్పండి సార్. ముందు చెప్పు. కనిగిరి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న సార్ కొత్త అక్కడ అల్మారా. ఇది చెప్పలేకపోతే రేపటి నుంచి బావ ఏది చెప్తే అది నువ్వు వినాలి. అమ్మో దానికంటే ఇదే ఈజీ. కనిగిరి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టి కొన్న కొత్త అల్మారా కోడి కుయ్యక ముందే కోటి అల్మారాలో దూరింది కొంటి కాశ్మోరా. ఓకే సూపర్. ఆల్రైట్, చూసారు కదా మన ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ విత్ ఎక్స్ప్రెషన్స్. ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. దబిడి దిబిడే. ఆల్రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు నళిని గారు, ఇటువైపు సునీత గారు. ఓకే, సునీత గారు డ్రాయరు, నళిని గారు గెస్సరు. అంటే ఈమె అద్భుతంగా చిత్రీకరిస్తారు, ఆమె అద్భుతంగా అవి చూసి ఆ సినిమా టైటిల్ ఏంటి అనేది గెస్ట్ చేసేస్తారు. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. సాంగ్ వస్తే డాన్స్ చేయండి, మాకు తెలుస్తుంది. అంత సీన్ లేదు సార్, కావాలంటే డ్రాయింగ్ వేస్తాను. వద్దు వద్దు, మీరు డ్రాయింగ్ తో మమ్మల్ని చంపకండి, డాన్స్ తోటే చంపండి. వేసేసాడు, బాగా వేసేసాడు. సినిమా పేరు జగదేక్ వీరుడు అతిలోక సుందరి. జగదేక్ వీరుని గీయండి, పక్కన అతిలోక సుందరి గీయండి పెద్ద పెద్దగా. ఓ వీరుడికి నెత్తి మీద కోడికి ఏదో ఉంటుంది చూసారు, అలా ఆయనకి వినపడుతుందా? మరి చెవులేదు, అది ఏదో షెప్ అంటారు చూసారు, అలా ఉంది. నోరేది తిండా పాపం. వీరుడు అని తెలియాలంటే కత్తి. నేనే రాజు నేనే మంత్రి షెఫా. వీరుడు అతిలోకి సుందరి ఎత్తదమ్మా. ఇప్పుడు సుందర్ సునీత గారు ఎత్తన్నారు. అయ్యో అతిలోకి సుందరి ఫేస్ ఏంటి అంతే అయింది పాపం. జగదేక్ వీరుడు పెద్దగా ఉన్నాడు కానీ ఓల్డ్ మూవీసా? ఓల్డ్ అదే ఓల్డ్ మిడిల్ మిడిల్ మిడిలా? అతిలో సుందర్ బొట్టెట్టుకోలే పెట్టింది. బాహుబలియా? అర్థం కాలేదు కదా. అమ్మాయి అబ్బాయి అమ్మాయి. భైరవ్ ద్వీపం.
హీరో చిరంజీవిది మూవీదా? హీరోయిన్ లా 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 లా. ఈ సౌండ్ కి అసలు మీరు చెప్పేది కూడా హీరోయిన్ పైనుంచి జగదాగ వీరుడు అతిలోక సుందరి. థ్యాంక్స్. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి బ్యాచ్ సుకన్య గారు, మానస గారు గెస్సారు. సుకన్య గారు అద్భుతంగా చిత్రీకరించేస్తారు. సో సినిమా టైటిల్ చెప్తాను నేను, తెలుగు సినిమానే. మీరు ఆ బొమ్మలు చూసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. మ్యూజిక్ వస్తుందా? కాఫీ తాగారా, టీ తాగారా? ఓకే, సినిమా పేరు దొంగ మొగుడు. ముందు దొంగనేయండి, తర్వాత మొగుడినేయండి. ఆ కళ్ళకి గంత అదేయండి, కళ్ళకి గంతలు దొంగ. టక్కరి దొంగ. ముందు ఇది ఈయనెవరు అది చెప్పు. దొంగ బంగారం ఏం పట్టుకెళ్ళాడు? ఆమె నవ్వేస్తా. ఏ దొంగ కళ్ళకి కంతలు కడితే ముక్కు నోరు ఉండవా? ఆ ముక్కు ఓకే, నోరేది పాపం. ఆ చెవులు కూడా ఉన్నాయా? దొంగలందరికీ కర్లింగ్ హెయిరే. ఇక్కడ అది ఉంటది కదా, దొంగకు మచ్చ ఇవా. ఎవరైనా దొంగ, టక్కరి దొంగ. ఆహా, దొంగ వరకు ఉండు, ఇంకా ఉంది అద్భుతం. దొంగది. ఆగమ్మా. నెక్స్ట్ చెయ్యి మొగుడిని. వేస్తే తాళిబొట్ట కింద 2 సూత్రాలు. తాలి. మిక్స్ చేయి, మిక్స్. ఆడిష్టం. దొంగ పెళ్ళామా? అలాంటిదే. దొంగ పెళ్ళి. దొంగ పెళ్లి మొగుడు. అందులో ఆ టెడన్ తీసేయి, మిగతాది కలిపేయి. దొంగ మొగుడు. అమ్మా ఆల్రైట్, మా దొంగ మొగుడు టీం, జయదేక్ వీరుడు అతిలోక సుందరి టీం హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామల్లో మన నెక్స్ట్ రౌండ్, అందరికి ఇష్టమైన రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ ఈ రోజు ఓషివెంక్లో మనం ఆడుతున్నాం క్యాచ్ మీ అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, నేను ఇక్కడ ఈ బాల్ పెడతా, ఈ బాల్ ఎలా ఉంటుంది. సో మీకు కొన్ని కమాండ్స్ చెప్తా అనమాట. సో క్లాప్స్ అంటే క్లాప్స్ కొట్టాలి, నోస్ అంటే నోస్ పట్టుకోవాలి, షోల్డర్ అంటే షోల్డర్ పట్టుకోవాలి, బాల్ అంటే బాల్ పట్టుకోవాలి. సో 5 times లో ఎవరు ఎక్కువ సార్లు బాల్ క్యాచ్ చేస్తారో వాళ్ళకి అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, సో ఇటువైపు శారదా గారు, ఇటువైపు శైలజ గారు రెడీగా ఉన్నారు. రెడీ? నోస్, క్లాప్స్, షోల్డర్, నోస్, క్లాప్స్, క్లాప్స్, బాల్. ఓకే, సో శారదా గారు 1 point. నోస్, హెడ్, షోల్డర్, క్లాప్స్, హెడ్, బాల్. 1 point, 1 point. నోస్, నోస్, షోల్డర్, షోల్డర్, నోస్, క్లాప్స్, హెడ్, నోస్, హెడ్, బాల్. అయ్యో జారిపోయిందా? లాక్కోవడం కూడా లాక్కోవాలి మరి. 2 points, 1 point. నోస్, హెడ్, షోల్డర్, క్లాప్స్, క్లాప్స్, బాల్. సో ఇటు 3 points వచ్చాయి, ఇటు 1 point వచ్చింది. ఈ రౌండ్ లో విన్నర్ శారదా గారు. ఓషివెంగ్లో మనం ఆడుతున్నాం క్యాచ్ మీ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి దివ్య గారు, దుర్గా గారు రెడీగా ఉన్నారు. దుర్గా గారు, దివ్య గారు రెడీ. క్లాప్స్, క్లాప్స్, నోస్, హెడ్, రైట్ హ్యాండ్ అప్. రైట్ హ్యాండ్ అప్ అంటే ఇలా, లెఫ్ట్ హ్యాండ్ అప్, క్లాప్స్, షోల్డర్, నోస్, క్లాప్స్, బాల్. ఓకే, దివ్య గారు 1 point. క్లాప్స్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్, హెడ్, నోస్, షోల్డర్, బాల్. 1 point, 1 point. Nose, claps, right hand up, shoulder, head, claps, nose, claps, ball. 2 points, 1 point. Claps, shoulder, claps, nose, head, nose, ball. 2 points, 2 points. ఇప్పుడు ఈ పాయింట్ ఎవరికి వస్తే వాళ్ళు విన్నారు. సో క్రూషియల్ పాయింట్ ఇది, జాగ్రత్త, బాగా ఆడండి. ఓకే, దివ్య గారు, దుర్గా గారు ఇప్పుడు పాయింట్ ఎవరు గెలుచుకుంటే వాళ్ళు విన్నర్ అవుతారు. క్లాప్.
nose, head, right hand up, left hand up, claps, nose, head, nose, claps, ball. గుడ్. దుర్గా గారు 3 పాయింట్లు సాధించారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ దుర్గా గారు. ఓషివంగ్ లో మనం ఆడాం క్యాచ్ మీ అనే ఆట. అంద విన్నర్స్ శారదా గారు, దుర్గా గారు. ఆల్రైట్, చూసారు కదా ఎంటర్టైన్మెంట్ నిరగదీశారు మా బామలు సత్యభామలు. ఇదే హుషారుతో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మీ ఊరు రావాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సంజీవనిలో బామలు సత్యభామలు. బాబా.